ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలోని గండికోటలో జరిగిన ఇంటర్ విద్యార్థిని వైష్ణవి హత్య కేసుకు సంబంధించి ఇప్పటికి కూడా ఎలాంటి కొలిక్కి రాలేదు. ఆ కేసు కోసం పోలీసులు అయితే ఆ జిల్లా పోలీసులు అక్కడున్న డిఐజీ ఎస్పీలు మొత్తం కూడా మల్లగుల్లలు పడుతున్న పరిస్థితి. ఎందుకంటే 14వ తేదీన జరిగిన ఈ క్రైమ్ సీన్ కి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో పోలీసులు మల్లగుల్లలు పడడమే కాకుండా మరొకసారి కేసుని మొదటి నుంచి మళ్ళా ఫస్ట్ నుంచి ప్రారంభించారు. ఈ రోజు ఉదయం నుంచి మరొకసారి గండికోటకు పోలీసులందరూ కూడా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ నేతృత్వంలో అక్కడికి వచ్చి ఏవైతే టెక్నికల్ ఎవిడెన్స్లతో పాటు అక్కడ స్పాట్లో క్రైమ్ సీన్ జరిగిన స్పాట్లో ఏమైనా ఆనవాళ్ళు దొరుకుతాయనేమోని ఇప్పటికి కూడా ఇంకా కూడా ఆరా తీస్తున్న పరిస్థితి మనకు కడపలో చోటు చేసుకుంది. ఇప్పటికి 14వ తేదీ నుంచి ఈరోజు 17వ తేదీ 3 రోజుల పాటు పోలీసులు అవిశ్రాంతంగా ప్రత్యేక బృందాలు టెక్నికల్ టీమ్స్ అన్ని కూడా అక్కడ ఎవిడెన్స్లు సేకరించే పనిలో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు నిందితులు ఎవరు అనేది మాత్రం క్లారిటీ రాలేదు. నిన్నటి వరకు బాయ్ ఫ్రెండ్ లోకేషే తన తీసుకువెళ్ళి గండికోటలో హత్య చేసి అత్యాచారం చేసి చంపిండని చెప్పి ఉదంతం బయటకు వచ్చిన నేపథ్యంలో తర్వాత ప్రశాంతంగా అంటే మనం సీసీ ఫుటేజ్లో చూసినాం. లోకేష్ అమ్మాయిని అక్కడ డ్రాప్ చేసి 2 hours తనతో స్పెండ్ చేసి అక్కడ నుంచి రిటర్న్ అయిన సీసీ ఫుటేజ్లు మనకు లభ్యమైనాయి. పోలీసులు వాటిని విడుదల చేసిరు. అందులో లోకేష్ ఎలాంటి వణుకు బెనుకు లేకుండా తను క్రైమ్ చేయలేదు కనుక తనను అక్కడ డ్రాప్ చేసి వెనక్కి వచ్చిండు అని చెప్పి పోలీసులు కూడా మొదట్లో చెప్పారు. కానీ ప్రస్తుతం తర్వాత వాళ్ళ సోదరులు వెంబడించారు, అక్కడికి స్పాట్కి వెళ్ళారు కనుక వాళ్ళే ఇక క్రైమ్ చేశారు. తన చెల్లిని ఏదైతే పరువు హత్యగా చేశారు. తర్వాత దొరకకుండా కొన్ని ఆనవాళ్ళు మిస్ చేసి ఆ బట్టలన్నీ కూడా తన వైష్ణవి నుంచి ఆ దుస్తులు మొత్తం తొలగించడంతో అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని భావిస్తారనే ఒక కోణం కూడా బయటకు వచ్చింది. కానీ 3 రోజులు పూర్తవుతున్నప్పటికీ కూడా పోలీసులు దీనిపైన ఇప్పటి వరకు మీడియా ముందుకు వచ్చి ఎలాంటి విషయాలు చెప్పకపోవడం, మరలా మొత్తం కూడా సీన్ జరిగిన ప్రదేశానికి వెళ్ళి గండికోటకు వెళ్ళి మొత్తం కూడా మరొకసారి ఎవిడెన్సులు సేకరించే పని, మరొకసారి విచారణ చేపట్టడం అనేక అనుమానాలకు తావిస్తుంది. ఈ ఇద్దరు ఇటు అన్నలు కాకుండా ఇటు బాయ్ ఫ్రెండ్ కాకుండా ఇంకెవరు చంపారు? ఇంటర్ చదువుతున్న వైష్ణవిని బాయ్ ఫ్రెండ్ అక్కడికి గండికోటకు తీసుకెళ్ళిన నేపథ్యంలో అతను రిటర్న్ అయిన నేపథ్యం, మరొకసారి అన్నలు అక్కడికి వెళ్ళిన పరిస్థితి, వారు కూడా క్రైమ్ చేయకపోతే ఇంకా ఎవరు థర్డ్ పర్సన్ ఎవరు? ఇంకా దీంట్లో ఇంకా ఏమైనా ఆ విషయాలు దాగున్నాయా? ఎందుకు పోలీసులు పూర్తి విషయాలను బయట పెట్టడం లేదనే అనేక సందేహాలు ఇప్పుడు ప్రజల్లో మెదులుతున్నాయి. ఆ తల్లిదండ్రులు ఇప్పటికి కూడా కన్నీటి పర్యంతం అవుతున్నట్టు రెండు కుటుంబాలకు సంబంధించి ఇటు లోకేష్ కావచ్చు అటు వైష్ణవి కావచ్చు 2 కుటుంబాలకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు.